ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనసు ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఈ పైన ఉన్న వీడియోని చూడాలి. ఒక పిల్లి క్లాక్ని తిప్పేస్తుంది. ఎందుకు? తన యజమానుడు తన అనుకున్న సమయంలో తిండి పెట్టాలని. ఈరోజు మానవుని జీవితంలో కూడా అది మనం అనుకున్న సమయంలో, మనం అనుకున్న రీతిలో, మనం అనుకున్న పరిస్థితుల్లో మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరగాలి, దేవుడు అనుకున్న కార్యాలు చేసేయాలని మనం ఆలోచిస్తుంటాం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం పెట్టుకునే వాచ్ దేవుడి దగ్గర ఉన్న వాచ్ ఒకటి కాదు. అనగా మనం అనుకున్న సమయము తాత్కాలికం, టెంపరీ. కానీ దేవుడు అనుకునే సమయం మానవుని ఊహకి అందని కార్యాలు చేసి దేవుడు మన దేవుడు అనేది మనం గ్రహించాలి. ఎప్పుడైనా ప్రార్థించగానే స్వస్థత, ప్రార్థించగానే అద్భుతం, ప్రార్థించగానే నాకు ఫలానా జరిగిపోవాలి, ఈ ద్వారాలు ఆ ద్వారాల నుంచి వస్తాయి, ఇది చేస్తా అది చేస్తూ వస్తుందని మానవుడు, పరిమితమైన ఆలోచన కలిగిన మానవుడు ఆలోచిస్తాడు. కానీ అపరిమితమైన దేవుడు అనగా ఇన్ఫైనైట్ గాడ్, హీ హ్యాస్ డిఫరెంట్ ప్లాన్స్. మన ఊహకి అందనిది, కనీ విని ఎరగని రీతిలో కార్యాలు దేవుడు నీ జీవితాల్లో చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రార్థించగానే అద్భుతాలు జరగాలన్నప్పుడు శిక్ష తప్పు చేసిన వెంటనే దేవుడు ఎందుకు వేయట్లేదు ఆలోచించాలి. ఎందుకనగా ఆయన సమయం గొప్పది. ఈరోజు నీ సమయం బాగాలేదేమో, నీ సమయాన్ని కాలాలని మార్చగలిగిన దేవుడు నీ జీవితాల్లో ఆ గొప్ప కార్యం చేసి నీ జీవితంలో నువ్వు దేని కొరకైతే ప్రార్థిస్తున్నావు ఒక కన్సిస్టెంట్గా నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నీ ప్రార్థనను ఆలకించి అందరూ నోర్లు మూయించే విధంగా దేవుడు నీ జీవితాల్లో గొప్ప కార్యం చేయునుగాక. నీకు నష్టం కలిగి ఉంటే, ఎవరైతే నష్టం చేశారో, ఎవరైతే హాని చేశారో వారి జీవితాల్లో సరైన బుద్ధి చెప్పే విధంగా దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్.